కన్సిడర్ ద ఫాలోయింగ్, కింది వాటిని పరిగణించండి అని మన కోసం 3 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి బేసిక్గా రాష్ట్రాలకి అలానే కేంద్రాలకి మధ్య ఒక విధంగా వివాదాలు సృష్టిస్తున్నాయని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ డిస్మిసల్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క నియామకం మరియు గవర్నర్ యొక్క తొలగింపు విధానం. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే గవర్నర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగాధినేత, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ మన స్టేట్ అంటే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాము. సో రాష్ట్రానికి అధిపతి అయిన గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తే ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క అపాయింటీ లేదు రిప్రజెంటేటివ్గానే పనిచేస్తారు, ప్రతినిధిగానే పనిచేస్తారు గవర్నరు. సో ఎండ్ ఆఫ్ ద డే దే విల్ ఆల్వేస్ బి వర్కింగ్ ఫర్ ద సెంటర్, నాట్ ఫర్ ద స్టేట్. సో కేంద్ర ప్రభుత్వం కాదు, రాదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక మెషినరీ లేదా ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ అపాయింట్ చేయాలి. సో ఈ ఇష్యూలో ఖచ్చితంగా సెంటర్ స్టేట్ మధ్య గొడవ ఖచ్చితంగా ఉంటుంది. డిస్క్రిమినేటరీ అండ్ పార్టిసన్ రోల్ ఆఫ్ గవర్నర్స్, కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఢిల్లీని జాగ్రత్త గమనిస్తే కనుక ఎప్పుడు చూడండి అక్కడ ఎల్జీ వర్సెస్ సీఎం అనే గొడవ జరుగుతుంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం. సో ఇదేమో నా అధికారంలోకి వస్తుంది, లేదు ఇదేమో ఢిల్లీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అలానే లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పుడు ఏదో ఒక చిచ్చు జరుగుతూనే ఉంటుంది అనమాట, రభస. సో బేసిక్గా ఇది కూడా కరెక్టే. మూడోది వచ్చేసి ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫర్ పార్టిసన్ ఇంట్రెస్ట్. సో ఒకవేళ ఎవరికైనా గవర్నర్కి ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థతో లేదు రాష్ట్ర ప్రభుత్వంతో పెద్దగా నచ్చట్లేదు అనుకోండి, వాళ్ళు సింపుల్గా ప్రెసిడెంట్ ఇంప్లిమెంట్ చేసేస్తారు, యాజ్ ఇఫ్ నిజంగానే అక్కడ రాజ్యాంగం సరిగ్గా పనిచేయట్లేదు ఏమోనని, జస్ట్ బికాస్ వాళ్ళకి నచ్చలేదు అని చెప్పి. సో ఇది కూడా కరెక్టే, 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేశారని. సో అందుకని ఈ 3 కేసెస్లో 3 సినారియోస్లో కూడా ఇట్ కెన్ బి అన్ ఇష్యూ విచ్ డెఫినెట్లీ కెన్ క్రియేట్ టెన్షన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఫర్ షూర్. సో ఏబీసీ 3 ఉండాలి కాబట్టి ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 100.